హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో గల గురుకుల జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలలో ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ లాంటి కోర్సులలో అడ్మిషన్ పొందేందుకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను టీఎస్ఆర్జేసీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గురుకుల జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు బాయ్స్కి సంబంధించినవి 15 మరియు గర్ల్స్కి సంబంధించినవి 20. ఇలా మొత్తంగా తెలంగాణలో ప్రస్తుతం 35 గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఒక్కో కాలేజీలో ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు కేటాయించడం జరిగింది. ఈ రెసిడెన్షియల్ గురుకులాల్లో పూర్తి ఉచితంగా చదువుతో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మార్నింగ్ 5:30 నుండి అకాడమిక్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలా రాత్రి 10 గంటల వరకు స్టూడెంట్స్కి ఉపయోగపడే యాక్టివిటీస్ని కొనసాగిస్తారు. ఈ గురుకులాల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ మరియు గేమ్స్ లాంటి ఇతర వాటిపై కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే టీఎస్ఆర్జేసీ సెట్కి సంబంధించిన అప్లికేషన్ జనవరి 31 నుండి స్టార్ట్ అవడం అయితే జరిగింది. మార్చి 16, 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇప్పుడు 10th చదివే స్టూడెంట్స్కి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల అడ్మిషన్ కొరకు అప్లికేషన్ చేసుకున్న వారికి ఏప్రిల్ 21, 2024 రోజున ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎంపీసీ తీసుకున్న వారికి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ పై ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. బైపీసీ సబ్జెక్ట్ తీసుకున్న వారికి ఇంగ్లీష్, బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ పై ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఎంఈసీ తీసుకున్న వారికి ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ పై ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్టుకి 50 మార్కుల చొప్పున 150 ప్రశ్నలకు 2.5 గంటల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని మాక్సిమం 10th సంబంధించిన సిలబస్ నుండే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో స్కోర్ చేసిన వారికి మెరిట్ ఆధారంగా గురుకుల కాలేజీలో సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ గురుకుల కళాశాలలకు అప్లికేషన్ చేసుకోవడానికి స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి ప్రస్తుత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న వారై ఉండాలి. అండ్ ఖచ్చితంగా తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. అలాగే ఏజ్ క్రైటీరియా వచ్చేసి 31 ఆగస్టు 2024 వరకు 18 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఈ టీఎస్ఆర్జేసీకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో, సంతకము, ఆధార్ కార్డు, మొబైల్ నంబరు మరియు స్టడీ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ఫీ 200 రూపాయలను ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో పే చేయాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో ఈ టీఎస్ఆర్జేసీ సెట్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.